రైతు భరోసా పైసలు పడ్డాయి 5 ఎకరాలది పైసలు అయితే మందులకు స్కూల్ వాళ్ళకు అందినాయి. సంతోషమే అయ్యా. మన కాంగ్రెస్ అయితే మంచిదే. రేవంత్ అన్న అయితే పంపిండు కదా, మంచిగానే చేసిండు కదా. ఇల్లు ఇస్తాడు, రైతు భరోసా పంపిండు, రుణమాఫీ చేసిండు, అన్ని పనులు చేసిండు. రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు, బియ్యం వచ్చినాయి. ఒక్కటేసారి 3 నెలలది ఒకటిసారి ఇచ్చిండు. మంచిగా బియ్యం అయితే బియ్యమే, మేము అదే బియ్యం తింటున్నాం. మంచి పనులు చేస్తాడు మంచిగా. టీఆర్ఎస్ వచ్చినప్పటి నుంచి ఎక్కడైనా ఎప్పుడైనా ఇల్లు కట్టినరా? కట్టలేదు. సన్నబియ్యం వచ్చిందా? రాలేదు. ఇప్పుడు 10 సంవత్సరాలు బడి బంద్ అయింది. ఒక్కసార్లు రాలే, టీచర్ రాలే, ఏం రాలే, ఎవరు రాలే. ఇప్పుడు 2 టీచర్లు వస్తారు, ఒక సార్ వస్తాడు, 3 వస్తారు. ఇప్పుడు మా తండకు 47-50 మంది దాకా ఉన్నారు, చిన్న పిల్లలు పెద్ద పిల్లలు. అప్పుడు పైసలు ఇచ్చి కూలీ చేసి నాలి చేసి కష్టం బాగా చేసి తిప్పలు చేసి బడి పిల్లలకు ఏమో ఈ ప్రైవేట్ బస్సులా పంపేది. ఇప్పుడేమో గవర్నమెంట్ స్కూల్ వచ్చింది, స్టార్ట్ అయింది, పంపుతాను. నేనైతే నా బిడ్డకు 2 బిడ్డలకు హైదరాబాద్ ఇచ్చిన. నేనైతే 24 గవర్నమెంట్ మా అన్న ఇచ్చిన సర్కారీ బస్సులో పోతూనే ఉన్నా, వస్తూనే ఉన్నా, తిరిగిపోతున్నా కదా. ఆ పైసలకే సామాన్ తీసుకోపోతున్నా, ఫుడ్ మా పిల్లలకు మంచిగా పోయి తీసుకొని పోతున్నా, తింటారు. రేవంత్ సర్కార్ అయితే మాకు హ్యాపీ అయ్యా. మాకు శరణమే లేదు. ఇక మళ్ళాసారి కూడా రేవంత్ సర్కార్ ఉండాలని కోరిక ఉంది.